హలో! ఈనాటి మన స్పెషల్ డీప్ డ్రైవ్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక భయంకరమైన, ఇప్పటికీ సమాధానం దొరకని ఒక మిస్టరీని డీకోడ్ చేయబోతున్నాం. 2018లో తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఒక చాలా డార్క్ ఇన్సిడెంట్ ఇది. అసలొక సాధారణ మిస్సింగ్ కేసు వెనుక ఉన్న నమ్మశక్యం కాని నిజాలు, పోలీస్ రికార్డులు, ఆ ఊరివాళ్ల నమ్మకాలు ఇవన్నీ బేరీజ్ వేస్తూ అసలా రాత్రి ఏం జరిగిందో తెలుసుకుందాం. నిజంగా ఈ కథ వింటుంటేనే ఆ చీకటి గాలి మన చుట్టూ ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే ఇక్కడొక ప్రశ్న. ఒక్కసారి ఊహించండి, చనిపోయిన వాళ్లు మనకు ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే చాలా డిస్టర్బింగ్గా ఉంది కదా. అసలు సమాధిలో ఉన్నవాళ్లు బతికున్నవాళ్లతో మాట్లాడటం ఎప్పుడైనా విన్నామా? ఈ విశ్లేషణలో మనం ముందుకు వెళ్లే కొద్దీ సైన్స్కి అలాగే పారానార్మల్ విషయాలకు మధ్య ఉన్న గీత చెరిగిపోవడం ఖాయం. ఆ చీకటి ప్రపంచం నుంచి వచ్చే కాల్ ఎత్తే ధైర్యం ఎవరైనా చేస్తారా? కష్టమే. సరే, కథలోకి వెళ్దాం. సంవత్సరం 2018. తెలంగాణలోని ఒక చాలా ప్రశాంతమైన గ్రామం. రవి అనే యువకుడు సిటీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సిటీ లైఫ్లో ఉన్న ఆ ఒత్తిడి నుండి బయటపడాలని, కాస్త రిలాక్స్ అవుదామని తన సొంత ఊరికి సెలవు మీద వచ్చాడు. పాపం, ఆ ప్రశాంతతే తన పాలిట ప్రాణసంకటం కాబోతోందని ఆ రవికప్పుడు ఏమాత్రం తెలీదు. యాక్చువల్లీ రవికి ఆ ఊర్లో కార్తిక్ అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. ఇద్దరూ చిన్నప్పటినుంచి ఆ వీధుల్లోనే కలిసి ఆడుకుంటూ పెరిగారు. ఒకరిని విడిచి ఒకరుండేవారు కాదు. కాని 2017లో జరిగిన ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదంలో కార్తిక్ చనిపోయాడు. ఆ విషాదం జరిగిన కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత, అంటే 2018లో రవి ఒంటరిగా ఆ ఊరికి తిరిగొచ్చాడు. కార్తిక్ లేని ఆ ఊరు రవికి చాలా శూన్యంగా అనిపించింది. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికి ఆ చీకట్లో వేరే ఏదో కాచుకుని ఉంది. అదొక అమావాస్య రాత్రి. ఎక్కడ చూసినా భయంకరమైన సైలెన్స్. టైం కరెక్ట్గా రాత్రి 3:15, 16, 17. అంత నిశ్శబ్దం. అకస్మాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ రవి మొబైల్ ఫోన్ చాలా గట్టిగా మోగింది. అది జస్ట్ ఒక మామూలు ఫోన్ కాల్ కాదు, అదొక పీడకలకి నాంది. మొదట ఒక తెలియని నంబర్ నుండి కాలొచ్చింది. నిద్రమత్తులో ఉన్న రవి దాన్ని చూసి పెద్దగా పట్టించుకోలేదు. కట్ చేశాడు. కాని కాసేపటికి మళ్ళీ అదే నంబర్. మళ్ళీ కట్ చేశాడు. కాని మూడోసారి ఆ ఫోన్ మోత ఆగనేలేదు. ఒక భయంకరమైన పట్టుదలతో ఏదో ఎమర్జెన్సీ అన్నట్లుగా అది నాన్ స్టాప్గా మోగుతూనే ఉంది. ఇక లాభం లేదనుకుని ఆ టెన్షన్లో రవి చివరకు ఆ కాల్ ఎత్తాడు. ఫోన్ ఎత్తగానే అవతలివైపు నుండి వినిపించిన మాటలు, రవి, నేనేరా కార్తిక్. ఆ గొంతు వణుకుతోంది. అందులో ఏదో చెప్పలేనంత ఆందోళన. ఆ మాట వినగానే రవి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఊహించండి, సరిగ్గా ఒక సంవత్సరం క్రితం తన కళ్ళెదుటే పాతిపెట్టబడిన తన ప్రాణ స్నేహితుడి గొంతు అర్ధరాత్రి 3:30 సమయంలో అకస్మాత్తుగా వినిపిస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? ఫస్టైతే ఇది ఊరిలో ఎవరైనా ఆకతాయిలు చేస్తున్న ఒక క్రూరమైన ప్రాంక్ కాల్ అని రవి ఫిక్స్ అయ్యాడు. చాలా కోపంతో, రేయ్, నువ్వు చనిపోయావు గదరా, ఇలాంటి పిచ్చి జోక్స్ చెయ్యొద్దు అని గట్టిగా అరిచాడు. కాని అవతలి వైపు నుండి చాలా సీరియస్గా, దీనమైన స్వరంతో జవాబొచ్చింది. రవి, నేను జోక్ చేయడం లేదు. నువ్వు నాకు అత్యవసరంగా హెల్ప్ చెయ్యాలి. ఆ తర్వాత ఆ గొంతు చెప్పిన మాటలు లిట్రల్గా రక్తాన్ని గడ్డగట్టించేలా ఉన్నాయి. నాకు తెలుసు, నేను చనిపోయాను, కాని నేను ఇంకా ఇక్కడి నుండి వెళ్ళలేదు అని ఆ గొంతు ఒక రకమైన గుసగుసతో, ఎంతో లోతైన స్వరంతో చెప్పింది. ఆ మాటల వెనుక ఉన్న ఆ భయానకమైన వాతావరణం, ఆ ఫోన్లో వెనుక నుండి వినిపిస్తున్న వింత గాలి శబ్దం రవిని పూర్తిగా వణికించేశాయి. అప్పటివరకు ఇదొక ఫేక్ కాల్, ప్రాంక్ కాల్ అని అనుకున్న రవికి ఆ తరువాత వినిపించిన మాట ఒక పచ్చి నిజాన్ని కళ్ల ముందు పెట్టింది. నన్ను ఎక్కడైతే పాతిపెట్టారో అక్కడే ఈ శ్మశానంలో ఉన్నాను, కాని నేనొక్కడినే లేను అని కార్తిక్ వాయిస్ చెప్పింది. ఒక ఇన్వెస్టిగేటివ్ యాంగిల్లో చూస్తే ఈ ఒక్క వాక్యం మొత్తం కేసును టోటల్గా మలుపు తిప్పేసింది. ఆ శ్మశానంలో కార్తిక్తో పాటి ఇంకేముంది? ఆ చీకట్లో దాగి ఉన్న ఆ పవరేంటి? ఈ మొత్తం స్టోరీలో అత్యంత భయానకమైన పాయింట్ ఇదే. ప్రతి రాత్రి సరిగ్గా 3:17 నాతో పాటు ఇక్కడున్న ఆ గుర్తు తెలియని వాయిస్ నా పేరు కాదు,
నీ పేరు పిలుస్తోంది రవి అని కార్తీక్ చెప్పాడు. అంటే ఆ శ్మశానంలో ఉన్న దెయ్యం లేదా ఆ డార్క్ ఎంటిటీ కార్తీక్ని వదిలేసి రవి కోసం వేట మొదలుపెట్టిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కాల్ కటయ్యే ముందు ఒక చాలా క్లియర్ వార్నింగ్ వచ్చింది. నన్ను ఈ సమాధిలోంచి బయటికి తీయి, లేదంటే అది నిన్ను తీసుకువెళుతుంది. ఈ మాటలు చెప్పి ఒక్కసారిగా ఫోన్ కటైపోయింది. మిగిలింది కేవలం ఆ రాత్రిపూట వినిపించే భయంకరమైన ఆ డెడ్ సైలెన్స్ మాత్రమే. ఉదయమైంది. ఒక జర్నలిస్ట్ కోణంలో మనం ఈ ఫ్యాక్ట్స్ని ఎనలైజ్ చేద్దాం. భయంతో పారిపోయే బదులు రవి ధైర్యం చేసి నేరుగా శ్మశానవాటికకు వెళ్ళాడు. అసలు ఆ సమాధి దగ్గర ఎవరైనా కావాలని ప్రాంక్ చేశారా, ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని వెతకడం మొదలుపెట్టాడు. ఊరి పెద్దల కథల ప్రకారం ఆ శ్మశానానికి ఒక డార్క్ హిస్టరీ ఉంది. సరే, అది పక్కన పెడితే రవికక్కడ దొరికిన ఆధారాలు మాత్రం నిజంగా మైండ్ బ్లాంక్ చేస్తాయి. ఆ సమాధి దగ్గర దొరికిన ఫిజికల్ ఎవిడెన్స్ మనల్ని మరింత కన్ఫ్యూజ్ చేస్తోంది. సమాధికి ఎడమవైపున ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళినట్లు మట్టిలో అడుగుల గుర్తులున్నాయి. ఓకే, ఇది ఎవరైనా ప్రాంక్ చేయడానికి వెళ్లారనడానికి ప్రూఫ్ కావచ్చు. కానీ కుడివైపును చూడండి, అదే మట్టిలోంచి బయటకొచ్చినట్లుగా ఇంకో జత అడుగుల గుర్తులు చాలా స్పష్టంగా ఉన్నాయి. లోపలికి వెళ్లినవారు బయటికి రావడం కాదు, లోపలున్నదేదో నిజంగానే బయటకొచ్చిందా అన్నట్లుగా ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. మళ్లీ చీకటి పడింది. ఆ రోజు రాత్రి గడియారంలో ముల్లు నెమ్మదిగా కదులుతూ సరిగ్గా 3:17 చేరింది. గదిలో వణుకు పుట్టించేంత చలి. మళ్ళీ ఆ ఫోన్ మోగింది. కాని ఈసారి స్క్రీన్ మీద ఎలాంటి నంబర్లేదు. కేవలం నో కాలర్ ఐడి అని మాత్రమే డిస్ప్లే అవుతోంది. చేతులు వణుకుతుండగా ఆ భయంలోనే రవి ఆ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ ఎత్తగానే అవతలి వైపు నుండి వినిపించింది కార్తీక్ గొంతు కాదు, ఒక అమానుషమైన, చాలా గంభీరమైన గొంతు. ఇప్పుడు నువ్వక్కడికి వచ్చావు కదా, ఇక నీవంతు వచ్చింది. ఆ ఒక్క మాట. ఆ తర్వాతంతా భయంకరమైన నిశ్శబ్దం. మరుసటి రోజు ఉదయం ఆ గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామంలో ఒక్కటే వార్త: రవి కనిపించడం లేదు. అతని వస్తువులన్నీ ఆ గదిలోనే ఉన్నాయి. ఫోన్ అక్కడే ఉంది. కాని అతను ఎక్కడికి వెళ్లాడో, ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ప్రాంతీయ పోలీసు రికార్డులు కాస్త లోతుగా పరిశీలిస్తే ఇలాంటి ఐటీ ఉద్యోగులు సెలవులకు ఊరికి వచ్చి అకస్మాత్తుగా అదృశ్యమైన కేసులు ఆ రీజియన్లో మరికొన్ని ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఇది ఇప్పటికీ ఒక అంతుచిక్కని మిస్టరీ ఫైల్గానే ఉండిపోయింది. ఈ మిస్సింగ్ కేసును మనం నిష్పాక్షికంగా విశ్లేషిద్దాం. ఒక వాదన ప్రకారం ఇది రవికి వ్యతిరేకంగా కొందరు లోకల్స్ పన్నిన ఒక క్రూరమైన ప్రాంక్ లేదా కుట్ర అయ్యుండొచ్చా? ఆ పాదముద్రలు కావాలని సృష్టించి అతన్ని భయపెట్టి ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇక రెండో వాదన చూస్తే, స్థానిక జానపద కథలు, ఆ ఊరి పెద్దల నమ్మకాలను బట్టి ఇది నిజంగానే ఒక పారానార్మల్ ఈవెంట్ అనిపిస్తుంది. రాత్రి 3 గంటల సమయంలో ఇలాంటి వింత కాల్స్ రావడం ఆ ఊర్లో ఇదే మొదటిసారి కాదని కొందరు స్థానికులు చాలా గట్టిగా చెప్తున్నారు. మన ఈ విశ్లేషణ మనకు ఎన్నో క్లూజ్ అందించింది. కాని ఈ కేస్ ముగింపు మాత్రం ఒక భయంకరమైన, సమాధానం లేని ప్రశ్నను మిగులుస్తోంది. ఒకవేళ ఈ రోజు రాత్రి సరిగ్గా 3:17 ఎవరికైనా ఫోన్ మోగితే, అది ఒక గుర్తు తెలియని నంబరైతే, దాన్ని ఎత్తే సాహసం ఎవరైనా చేస్తారా? ఏది నిజం, ఏది భ్రమ ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని వాస్తవిక, మిస్టీరియస్ కేస్ ఫైల్స్ విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. గుర్తుంచుకోండి, చీకటిలో కొన్నిసార్లు కంటికి కనిపించని నిజాలు దాగి ఉంటాయి.